హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన కాకరకాయ మసాలా కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కాకరకాయ మసాలా కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మసాలా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే కాకరకాయని చాలా మంది తినరు కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినరు, చేదుగా ఉంటుందని తినరు కదండి. అస్సలు చేదు లేకుండా ఈ మసాలా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. కాకరకాయని అస్సలు తినని వారు కూడా ఈ కాకరకాయ మసాలా కూరని చాలా ఇష్టంగా తింటారండి. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. కాకరకాయ మసాలా కూర తయారీ విధానం కోసం నేను ఒక 200 గ్రాముల కాకరకాయలను తీసుకున్నానండి. కాకరకాయలను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల విత్తనాలు ఉంటాయి కదండి, ఆ విత్తనాలు తీసేసుకోండి. సీడ్స్ని తీసేసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. విత్తనాలు ఉంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదండి. మీరు విత్తనాలు కావాలి అని అనుకుంటే సీడ్స్ ఉంచుకొనైనా మీరు ఈ కాకరకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని మనం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ తర్వాత పసుపు ఈ కాకరకాయల్లో కలిసిపోయేలా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు అలా మ్యారినేట్ చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ వస్తుందండి. వాటర్ ఊరుతుంది. ఆ వాటర్ అంతా మనం తీసేస్తే కాకరకాయల్లో చేదు చాలా వరకు తగ్గిపోతుందండి. చేదు అస్సలు ఉండదు. ఇలా మనం ఉప్పు తర్వాత పసుపును వేసుకొని ఇలా కాకరకాయలకు పట్టించి కాకరకాయ ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కాకరకాయల్లో చేదంతా పోతుందండి. ఇప్పుడు ఈ కాకరకాయల చక్రాలని మనం ఒక 10 నిమిషాలు అలా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయ కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకోండి, తెల్ల నువ్వుల్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా మనము వేయించుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటినన్నిటిని కూడా మనం వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. పల్లీలు, నువ్వులు, మెంతులు, ధనియాలు అన్నీ కూడా దూరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటినన్నిటిని మనం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కాకరకాయలు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ వస్తాయండి, వాటర్ ఊరుతాయి. చూడండి, ఇలా వాటర్ అంతా కూడా మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన ఉంచుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ వస్తాయి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలో నుంచి చాలా వరకు దాదాపుగా చేదంతా పోతుందండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇంకోసారి వాష్ చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్లో మనం వేయించుకోవాలి. ఇలా మనం కాకరకాయలని ఒకసారి వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇందాక మనం పల్లీలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు అవన్నీ తీసి మనం పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పాత్రలోకి వేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోండి.
ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని మనం వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. కర్రీ కూడా త్వరగా రెడీ అయిపోతుంది. ఇలా టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే కారంని యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. ఈవెన్గా మిక్స్ చేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఇలా అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఆ పిప్పి అంతా తీసేసి మనం చింతపండు రసాన్ని ఈ కర్రీలో వేసుకోవాలి. చింతపండు పులుసుని కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుందాం. చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిక్చర్ని యాడ్ చేసుకుందామండి. ఇందాక మనం పల్లీలు నువ్వులు అన్నీ వేయించి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనము ఒక 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి.
కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది చూడండి. కాకరకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరని చల్లుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కాకరకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లే. చపాతీస్లోకి కానీ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మనం ఈ విధంగా కాకరకాయ మసాలా కూరని ప్రిపేర్ చేసి పెడితే. సాధారణంగా కాకరకాయ తినరు కదండి, చాలామంది పిల్లలు అయితే అసలు తినరు. మనం ఈ విధంగా మసాలా చేసుకొని మసాలాతో మనం ఈ విధంగా కాకరకాయ కూరని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.